ఇప్పుడు మనం మహిళ అఘోరాలు చేసే పనులు చూస్తే వెన్నులో వణుకు వస్తుంది. అఘోరా అంటే మనం సినిమాల్లోనే చూస్తుంటాం. ఈ అఘోరాలు నార్త్ ఇండియా వైపు ఎక్కువగా కనిపిస్తుంటారు. మన దక్షిణ భారతదేశంలో వీళ్ళ సంఖ్య తక్కువ. సినిమాల్లో చూసినప్పుడు, కథల్లో చదివినప్పుడు అలాంటి జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ఈ అఘోరాలు నిజంగానే చనిపోయిన మనిషి యొక్క శరీరాన్ని పీక్కొని తింటారా? నిజంగా ఇది వింటేనే ఒళ్ళు గగులు పుడుతుంది కదా. కానీ నిజంగా అలాంటి మనుషులు ఉంటారు. ఉత్తర భారతదేశంలో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు. కాశీ, వారణాసి, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో అఘోరాలు ఎక్కువగా ఉంటారు. ఈ అఘోరాల జీవన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవ్వరికి అంతు చిక్కని విధంగా వీళ్ళ జీవన శైలి ఉంటుంది. దిగంబరులు శ్మశానంలో బూడిద పూసుకుంటూ ఉంటారు. జుట్టు జడలు కట్టి శరీరం మట్టి కొట్టుకుపోయి ఒంటి నిండా గాయాలతో ఉంటారు. హిమాలయ పర్వతాల్లో పంచుకొండల మధ్య నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భయంకరమైన వాతావరణంలో బట్టలు కూడా సరిగ్గా లేని శరీరంతో ఉంటారు. మానవ శరీరాన్ని తుచ్చమైనదిగా, నీచమైనదిగా భావించే అఘోరాలు స్వర్గలోక ప్రాప్తికి కాళికామాతను, శివుడిని స్మరిస్తూ ఉంటారు. ఆ దేవతలు రాత్రుళ్ళు శ్మశానాల్లో సంచరిస్తారని వీళ్ళు కూడా అక్కడే నిద్రపోతారు. ఈ అఘోరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నట్లు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. బాబా కినారంను వీళ్ళు గురువుగా భావిస్తారు. ఆయన 200 ఏళ్లకు పైగా బతికినట్లు అఘోరాలు కొంతమంది చెప్తూ ఉంటారు. గడ్డగట్టే చలిలో కూడా వాళ్ళు ఒంటి మీద ఏ వస్త్రం లేకుండా ఉంటారు. కొన్ని నెలల పాటు ఆహారం తినకుండా, నీరు తాగకుండా ఉండగల శక్తి వాళ్ళలో ఉంటుంది. ఎలాంటి వాతావరణాన్నైనా ఎదిరించే శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. సుమారు 200 సంవత్సరాల పైనే వీళ్ళు జీవిస్తూ ఉంటారు. హిమాలయాలు ప్రపంచంలోనే ఆధ్యాత్మికత ప్రాంతం. మన హిందువులందరికీ హిమాలయాలతో ఆధ్యాత్మికంగా ఎంతో కనెక్షన్ ఉంది. కైలాస పర్వతము, మానస సరోవరము, గంగా, యమున, సరస్వతి, కేదార్నాథ్, హరిద్వారు, ఋషికేశి, బద్రీనాథ్, ఒకటా రెండా కొన్ని వందల సంఖ్యలో అక్కడ పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నిటిలోనూ ఈ సాధువులు నివసిస్తూ ఉంటారు. వీరు లోకాన్ని పట్టించుకోరు, అదేలాగా తమను కూడా పట్టించుకోరు. శరీరంపై మమకారం పెంచుకోరు. వీళ్ళకి కోరికలు అనేవి ఉండవు. ఉపాసనతోనే జీవితం మొత్తం గడుపుతారు. అందులోనే ఆనందం అనుభవిస్తారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితో కలిసిపోతారు, మంచి చెడులు చెప్తారు. కానీ ఈ పర్వత శ్రేణుల్లోనే వేరే అఘోరాలు ఉంటారు. వీళ్ళకి లోకంకి సంబంధమే లేదు. వీళ్ళు ఎవ్వరిని దగ్గరికి రానివ్వరు. వీళ్ళ దగ్గరకు కూడా ఎవ్వరూ వెళ్లరు. చూస్తేనే భయపడతారు. హిమాలయాల్లో సాధువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్ళే. తమ వయసు గురించి కూడా పట్టించుకోరు. ఎక్కడికైనా తన కాళ్ళతోనే నడిచి వెళ్తారు. హిమాలయాల్లోని క్లిష్టమైన వాతావరణ ప్రదేశాల్లో కూడా వీళ్ళు నివసిస్తారు. మంచు కరిగినప్పుడు వచ్చిన నీటిని మాత్రమే వీళ్ళు తాగుతారు. ఒంటి నిండా విభూదిని పూసుకుంటారు. ఎప్పుడు తింటారో వీరికే తెలియదు. దేనిపైన మోజు ఉండదు. ఆ పరమేశ్వరుని ఆరాధనలోనే ఉంటారు. కుంభమేళా జరిగినప్పుడు మాత్రం వీళ్ళంతా ఒక్కసారిగా బయట ప్రపంచంలోకి వస్తారు. అలా ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. వీళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా ఉండదు. కానీ అందరూ ఒక్కసారిగా కుంభమేళాకు వస్తారు. పవిత్ర స్నానాలు చేసి మళ్ళీ మౌనంగా అందరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఒక్కసారిగా ఎలా మాయమవుతారో కూడా ఎవరికీ తెలియదు. ఎక్కడికి వెళ్తారో తెలీదు. అసలు వీళ్ళ ఆరోగ్య రహస్యం ఏమిటి? ఇది నిజంగానే అంతుపట్టని విషయము. సైన్స్ పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తవము. వీళ్ళు కోరుకున్నప్పుడు మాత్రమే మృత్యువు వీళ్ళ దగ్గరికి వస్తుంది. అందుకే ఎన్నాళ్ళైనా వారి శరీరం క్షీణించదు. రోగాలు దగ్గరకు కూడా రావు. హిమాలయాల్లో సాధువులు దీర్ఘాయుషుకు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు, చెక్కు చెదరని వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా కారణం. సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ లోకాన్ని సృష్టించింది, నడిపిస్తుంది మొత్తం అంతా ఆ పరమేశ్వరుడే అని బలంగా నమ్ముతారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని వాళ్ళ నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అని భావిస్తారు. భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు. ఈ సాధువులకు వారి జీవితంపై వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటమే ఇక్కడ వాళ్ళ బలము. అఘోరాలు కొందరు వారి శరీరాల్లో ఎముకలు లేనట్టుగా ఎటుపడితే అటు శరీరాన్ని వంచుతారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అఘోరాలు లంగోటాలు ధరిస్తారు. పూర్తి కాలం వారు నగ్నంగానే ఉంటారు. ఇప్పుడు మనం మహిళా అఘోరాల గురించి తెలుసుకుందాం. నిజంగానే మహిళా అఘోరాలు ఉంటారా? ఒకవేళ ఉంటే వాళ్ళు
మగ అఘోరాల కన్నా దారుణంగా ఉంటారా? వీళ్ళు కూడా మగ అఘోరాల్లాగా చనిపోయిన శరీరాన్ని పీక్కొని తింటారా? వీళ్ళ గురించి వింటే ఒళ్ళు గగులు పుడుతుంది. మీరు ఇప్పటి వరకు అఘోరాలను మగవాళ్ళు మాత్రమే చూసుంటారు, కానీ ఉత్తర భారతదేశంలో మహిళా అఘోరాలు కూడా ఉంటారు. పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా శ్మశానంలో నిద్రించి దాంతోపాటు శవాలను కూడా భక్షిస్తూ ఉంటారు. మహిళలు అఘోరాలుగా మారటం అంత సులువైనది కాదు. ముందుగా వారు నాగసాధువుగా మారాలి అంటే కనీసం 6 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. 6 ఏళ్ల పాటు కఠిన బ్రహ్మచర్యం అంటే పురుష వాసన తగలకుండా శృంగారం వంటి వ్యామోహాలకు దూరంగా ఉండాలి. అలా 6 సంవత్సరాల పాటు దూరంగా ఉన్నవారు జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలరు. అప్పుడు వారికి సన్యాసం ఇస్తారు. ఇక ఇలా మారేందుకు తమకు తాముగా పిండ ప్రదానం చేసుకోవాలి. తమ రక్త సంబంధ వ్యక్తులను వదిలేసుకోవాలి. సన్యాసిగా మారిన రోజు నుండే కొత్తగా పుట్టినట్టు భావించాలి. నాగస్వాదిగా మారిన తర్వాత మహిళలు తమ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. పురుషులతో సమానంగా మహిళలు కూడా శివ పూజలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నిత్య కర్మ చేసిన తర్వాత శివారాధన చేయాలి. ఇలా మధ్యాహ్నం వరకు గడిపి మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తారు. తర్వాత మళ్ళీ ఈశ్వర నామం జపం చేస్తూ భజనలు చేస్తూ దైవ పూజలు నిర్వహిస్తారు. సాయంత్ర సమయంలో దత్తాత్రేయ పూజలో అంతా పాల్గొంటారు. మహిళా నాగసాధువులు దత్తాత్రేయ తల్లి అయిన సతీ అనసూయాదేవిని ఎక్కువగా పూజిస్తారు. పూజల సమయంలో ఎలాంటి కోరికలు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు, అంటే అన్ని త్యాగం చేసిన వాళ్ళు. కేవలం ఈ జన్మకు మోక్షం కల్పించాలని దైవాన్ని అఘోరాలు వేడుకుంటారు. మహిళా అఘోరాలు చనిపోయిన సమయంలో వారి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగిస్తారు. సాధ్విగా మారే సమయంలోనే పిండ ప్రదానం పెట్టుకోవటంతో పాటు దినకర్మలు చేస్తారు. కనుక ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా శవాన్ని నదిలో పడేస్తారు. కానీ కొందరు అఘోరాలు చనిపోయిన శవాలను తింటారు అనే పుకారు ఎంతవరకు నిజమో ఇప్పటి వరకు ప్రూఫ్స్ అయితే లేవు. పురుష అఘోరాలుగా కాకుండా మహిళా అఘోరాలు వస్త్రాలు ధరిస్తారు. స్నానం చేస్తున్నప్పుడు కూడా మహిళా అఘోరాలు వస్త్రాన్ని అలానే ఉంచుకోవాలి. విదేశాలకు చెందిన మహిళలు కూడా నాగసాధువులుగా మారేందుకు కాశీ వారణాసి వస్తుంటారు. వాళ్ళది ఒకే ఒక్క మంత్రము, హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. ఈ సాధువులకు వారి జీవితంపై వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండటమే ఇక్కడ వాళ్ళ బలము. మనలో చాలా మందికి అది కరువై ఉంటుంది. యువత సైతం లైఫ్ లో అంతా అయిపోయినట్లే విరక్తితో మాట్లాడటం కూడా ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటాము. కానీ హిమాలయాల్లోని సాధువులు అలా కాదు. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూసారంటే మీకు నిజంగా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఉంటాను. జై హింద్.